ఒక దేశం యొక్క ఉనికి ప్రశ్నార్థకం అయినప్పుడు, లేదా ఒక దేశం మరొక దేశాన్ని కబళించాలనుకున్నప్పుడు, ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు, ఆక్రమించబడేటువంటి దేశం యొక్క సమస్య అది మిలిటరీ మీద డైరెక్ట్‌గా ఆధారపడవలసి వస్తుంది. మిలిటరీ మాత్రమే దాన్ని కాపాడగలుగుతుంది. ప్రజలు ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు సైనిక శక్తి కానీ, సైనిక ట్రైనింగ్ కానీ వాళ్ళకు ఉండవు. ఆయుధాల పట్ల అవగాహన ఉండదు కాబట్టి, వాళ్ళు కేవలం బాంబులేస్తే చనిపోవడమే తప్ప వాళ్ళు డైరెక్ట్‌గా పార్టిసిపేట్ కాలేరు. కానీ ఇక్కడ ఇరాన్‌కు సంబంధించి ప్రత్యేకమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనబడేటువంటి ఐఆర్‌జీసీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి సంస్థ ఇది. దీనికి సంబంధించి మొత్తం ఇరాన్ యొక్క సైనిక సామర్థ్యం 11,80,000 మంది. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకతతో సంతరించుకున్నది ఈ యొక్క ఐఆర్‌జీసీ. ఇదేమిటంటే ఆ దేశంలో ఉన్నటువంటి 18 ఏండ్లు నిండిన పురుషులకు 21 నెలల కంప్లీట్ సైనిక శిక్షణ ఇవ్వడం అనివార్యము. కంపల్సరీగా అక్కడ నిర్దేశించబడింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇరాన్ దేశంలో టోటల్ సైనికుల సంఖ్య 6,10,000 అయినా కూడా అక్కడ వాలంటరీగా పౌరులు ట్రైనింగ్ తీసుకొని స్వచ్ఛందంగా మిలిటరీలో పనిచేసేటువంటి వాళ్ళ సంఖ్య అక్కడ కొన్ని లక్షలలో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఐఆర్‌జీసీకి ప్రజల నుండి వాళ్ళను రిక్రూట్‌మెంట్ మరియు వాళ్ళ నుండి వాలంటరీగా సైన్యంలోకి తీసుకునేటువంటి ఒక వ్యవస్థ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ మరియు అమెరికాతో ఇది తలపడడానికి సిద్ధపడుతుంది. టోటల్‌గా ఇరాన్ దేశంలో ఉన్నటువంటి సైనిక సామర్థ్యం 11,80,000. ఇందులో యాక్టివ్ ఆర్మీ అయితే 6,10,000 ఉంటుంది. గ్రౌండ్ ఫోర్స్ 1,50,000, నావికా దళం 20,000, వైమానిక మరియు అంతరిక్షం కలిపితే 15,000. టోటల్‌గా హుద్స్ గార్డ్ ఉంటుంది. ఈ యొక్క హుద్స్ ఫోర్స్ 5,000 నుండి 10,000 మంది. ఈ బసీగ్ మిలిషియా ఇది స్వచ్ఛందంగా పారామిలిటరీ ఫోర్స్. దీంట్లో 40 నుండి 50,000 మంది ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇరాన్ దేశానికి అక్కడ ఉన్నటువంటి మతపరమైనటువంటి క్లర్జీ క్లాస్ ఉలెమా, అక్కడ షియా మతంలో ఉన్నటువంటి ఉలెమాల కౌన్సిల్ ఉంటుంది. అందులోపల మత ప్రవక్తలు వాళ్లకు సంబంధించినటువంటి అంశాలలో అదొక స్పెషల్ కౌన్సిల్ గానే ఉంటుంది. అక్కడ ఇప్పుడు పరిపాలన కొనసాగించడానికి 3 సభ్యులతో కూడినటువంటి కౌన్సిల్ పరిపాలన సాగిస్తున్నది. ఎందుకనంటే ఇజ్రాయెల్ మరియు అమెరికా ప్రకటించినటువంటి ప్రకటన ప్రకారం ఎవరైతే ఆయతుల్లా అలీ ఖొమేనీ వారసత్వంగా అక్కడ రాజుగా సుప్రీం కమాండర్గా వస్తారో వాళ్ళను అంతం చేస్తాం అన్నటువంటి ఈ పరిస్థితులలో ఇరాన్ తలపడుతుంది. కానీ ఎంతవరకు నెగ్గుతుంది అనేది ప్రశ్నార్థకమే ఇప్పటి వరకు.